గోధుమలతో పాటు గురుముగులు కూడా పెరుగుతాయి. పెరిగేను అని రాస్తుంది. చెప్పండి, ఏమని రాస్తుంది? ఏం పెరిగింది? గురుగులు కూడా పెరిగినాయి. చెప్తాను వినండి. గురుగులు ఎలా పెరిగాయి? పెరగాల్సింది గోధుమలే కదా. గురుగులు కూడా పెరుగుతాయా? గురుగులు కూడా ఆస్వాదించబడతాయా? గురుగులు కూడా ఎదుగుతాయా? అంటే పనికి మాలినవాడు, దేవునికి దూరంగా ఉన్నాడు, హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు, సంబంధం లేనివాడు, నామకార్థంగా జీవిస్తున్న ఒక పెంతెకోస్తు విశ్వాసి, అతడు కూడా ఎదుగుతాడా? ఆత్మలో కాదు, శరీరంలో ఎదుగుతాడేమో. అన్ని విధాలుగా ఆస్వాదించబడతాడు. కొన్నిసార్లు వారి ఆశీర్వాదం నిజమైన విశ్వాసులకు ఆటంకంగా ఉంటాయి. వారి బాధ ఏంటో తెలుసా? నేను ఇంత భక్తిగా ఉంటే, ఇంత ప్రార్థన చేస్తే, నాకు లేని దీవెన కనీసం 5 నిమిషాలు ప్రార్థన చేయడు, అతనికి ఉంది దీవెన. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా నాకు ఉద్యోగం రావట్లేదు, ఆయన ఇంటర్వ్యూకి పోకుండానే ఉద్యోగం వచ్చేస్తుంది. నేను ఇంత భక్తి చేస్తే నాకు సరైన దీవెన నాకు కనబడట్లేదే. వాళ్ళకి భక్తి లేదు, దేవునికి దూరంగా ఉంటారు, అయినా వారు ఏమీ తక్కువ లేకుంటున్నారు, అంత ఆస్వాదించబడ్డారు. కొన్నిసార్లు వారి దీవెన, వారి ఎదుగుదల నిజమైన విశ్వాసికి ఆటంకంగా మారిపోతుంది. చాలామంది ఉన్నారు అలా. పాస్టర్ గారు, మేము ఎంతో నమ్మకంగా భక్తిగా ప్రార్థన చేస్తూ ఎదుగుతుంటే మేము ఒక్క ఇల్లు కట్టలేకపోయామండి. ఒక్క ఇల్లు. ఆ మనిషి దేవుని సన్నిధికే రాడు, దశంభాగం ఇవ్వడు, సరిగ్గా సన్నిధి కూడా చాలా నిర్లక్ష్యం చేస్తాడు. అతడేమో బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. ఇది ఎట్లా పాస్టర్ గారు? ఒక విశ్వాసికి అదే బాధ అయింది, అదే బాధ. ఆ బాధతో విసిగిపోయాడు. విసిగిపోయి ఏమన్నాడో తెలుసా? నేను భక్తి చేయడం వేస్ట్, ప్రభు దగ్గరికి రావడం వేస్ట్, పరిశుద్ధపరచుకోవడం వేస్ట్. నేను ఇంత భక్తి చేస్తే నాకు సరైన కరెక్ట్ దీవెన నాకు కనబడలేదు. వాళ్ళకి ఏ కష్టాలు లేవు, వాళ్ళు ఏ చెకప్ కూడా చేసుకోరు, బాగుంటారు. మనకు చెకప్ చేస్తే ఏదో ఒకటి అంటారు డాక్టర్. స్తోత్రం. ఎన్ని బాధలని ఆ విశ్వాసకి. చదువుతారా? 73వ కీర్తన 73. నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి ఇటువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందరు. ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై, చింతే లేదు వాళ్ళకి, బాగా డబ్బు సంపాదిస్తున్నారు. నా హృదయమును నేను శుద్ధి చేసుకున్నట్టు వ్యర్థమే. చూసారా? హర్ట్ అయిపోయాడు. తనంత ఆత్మీయంగా ఉండి ఎదగలేకపోయాడని వర్ధిల్లలేకపోతున్నాడు. లోకరీతిగా అతడు భక్తి లేకుండానే ఎదిగిపోతున్నాడు. నాకెందుకు ఈ భక్తి అంటే, ఆ విశ్వాసి భక్తి ఎందుకు చేశాడంటే లోకరీతిగా దీవించబడటానికి. కానీ భక్తి యొక్క ఫౌండేషన్ అది కాదు, భక్తి కాన్సెప్ట్ అది కాదు. భక్తి నిజమైన కాన్సెప్ట్ ఏంటయ్యానంటే, భక్తి చేసినందువల్ల దేవుని యొద్ద నుంచి ఏదో ఆశీర్వాదం కోవడం కాదు, పొందడం కాదు. అవి ఉన్నా అవి లేకున్నా, సమృద్ధిగా వచ్చినా సర్వం పోయినా, నేను భక్తిలో పొరపాటున ఒక మెట్టు తగ్గకూడదు. రోజున ఎదుగుతూనే పోవాలి. ప్రైజ్ ది లార్డ్. 3 యవనస్తులు అన్నారు, మా దేవుడైన యెహోవాను మాత్రమే మేము ఆరాధిస్తాం, మా భక్తి స్థిరంగా ఉంటుంది. మా దేవుడు మాకు మేలు చేసిన
కీడే చేసిన, బ్రతికించిన, చంపిన మా భక్తి మారదు. చపలు కొట్టండి ఒకసారి గట్టిగా, కొడాలి గట్టిగా చెప్పండి. యేసయ్యకు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక భక్తునిక ఆస్తి సర్వనాశనం అయిపోయింది. 10 మంది పిల్లలు ఒక్కసారి చనిపోయారు. ఆస్తులు, పాస్తులు, అసెట్స్, భూమి, స్థిర ఆస్తులు అన్నీ ఒక్కొక్క పూట సర్వనాశనం అయిపోయింది. భార్య యాంటీ అయిపోయింది, ఆరోగ్యం లేదు, సొంత శరీరం శత్రువు అయిపోయింది. ఇన్ని బాధలు, ఒక్కసారి కోట్ల రూపాయల ఆస్తి నష్టం అయిపోయింది. కోట్ల రూపాయల ఆస్తి ఒక్కరోజు. పుత్రశోకం. ఒక బిడ్డ చనిపోతే 9 మంది బిడ్డలు వచ్చి ఆదరిస్తారేమో, ఉన్న 10 మంది బిడ్డలు చనిపోయారు. అప్పుడు ఆ భక్తి అంటాడు, భక్తిపరుడు, సర్వ ఆస్తి నాశనం అయిపోయినా, నాకున్న పిల్లలందరూ పోయినా, ఏది ఏమైనా సరే, ఈవెన్ నా శరీరం ముక్కలు ముక్కలుగా చేసినా పర్వాలేదు, ప్రతి ముక్క, నరకబడిన ప్రతి ముక్క నా దేవునికి స్తోత్రం చెల్లిస్తుంది. స్తోత్రం చేద్దామా గట్టిగా, మంచిగా, ఇంకా గట్టిగా. అదండి సరైన భక్తి. అలాంటి కృప దేవుడు మనకిచ్చులాగా ఒకసారి చేతులు పైకెత్తండి. ఏది ఏమైపోయినా నా భక్తి కదలకూడదు. ఎవరున్నా లేకున్నా నా భక్తి కదలకూడదు. నా జీవితం నేను సర్వనాశనం, సర్వం కోల్పోయినా నా భక్తి కదలకూడదు. చెప్దాం ఒకసారి ఆ మాట అందరం కలిసి. ప్రభా, నా భక్తి కదలకూడదయ్యా, నా భక్తి జీవితం కదలకూడదయ్యా, నా భక్తి జీవితం కదలకూడదయ్యా. నన్ను స్థిరపరచండి అయ్యా, నా భక్తి స్థిరపరచయ్యా, నా భక్తి స్థిరపరచయ్యా. అలాంటి స్థిరమైన ముద్ర మన మీద వేయబడాలి. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. రూతు పొమ్మన్న పోలేదు, నాటుకోబడింది. శిష్యుల్ని గెంటేసినా పోలేదు. ఎక్కడికి వెళ్తాం నిన్ను విడిచి? నాటుకుపోవడం. నిజమైన కృప పొందిన వారు, ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో వేర్లు ఊని నాటబడతారు. అలాంటి వారిని పెళ్ళగించడం దేని వల్ల కాదు. చేతులెత్తి ఆమేననండి గట్టిగా. అలాంటి కృప కొరకు చప్పట్లతో దేవుని గణపరుస్తా. ఇంకా గట్టిగా యేసయ్యా స్తోత్రం.